మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, శ్రేష్టమైన మనోహరమైన మీ నామమును బట్టి ప్రభువా మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దౌర్భాగ్యుడును నిష్ప్రయోజకుడని మీరు ప్రేమించి మీ కృప చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకొని నా పాప శాపముల నియమం నుండి నన్ను విడిపించి లోకములో నుండి నన్ను తప్పించి నిత్య నరకాగ్ని నుండి నన్ను తప్పించుట కొరకై ప్రభువా మీరు పరలోకములో నుండి భూలోకానికి దిగి వచ్చి దైవ మానవునిగా ఈ లోకంలో ప్రభువా దాసునిగా రిక్తునిగా మీరు నాయనా ప్రభువా పశువుల తొట్టిలో మీరు మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలము లేకపోయిన రాయబడిన లేఖన ప్రకారం దేవా మీరు ఈ లోకంలో జన్మించినందుకై వందనములు. ప్రభువా నాయనా లోకంలో నుండి శాపము నుండి నన్ను విడిపించుటకు మీరు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినందుకై వందనములు. నశించిన దాన్ని వెదకి రక్షించుటకై ఈ లోకంలోనికి మీరు వచ్చారు. ప్రభా ప్రధాన యాజకుడుగా మీరు ఈ లోకంలోనికి వచ్చినారు నాయనా. ప్రభా యాజక ధర్మం జరిగించి ఒకేసారి మీరు పరిశుద్ధ రక్తంను ఒలికించి ప్రభా నిత్యమైనటువంటి విమోచనను, విడుదలను, ప్రభా నిత్యమైన బలిని మీరు ఒక్కసారి కల్వరిశిలువలో మీరు అర్పించినందుకై వందనములు. తద్వారా నాకు విడుదల విమోచన దయచేసినందుకై వందనములు. నశించిపోయిన నన్ను వెతికి రక్షించి ప్రభా మీ సంఘములో సమాజంలో నన్ను చేర్చినందుకై స్తుతులు చెల్లిస్తూ ప్రభా ఈ రీతిగా క్రిస్మస్ శుభదినాన యావత్ ప్రపంచము ప్రభా మిమ్మల్ని కొనియాడితే కీర్తిస్తుండగా మేము కూడా ప్రభా రీతిగా క్రిస్మస్ అనుభవంలో క్రీస్తు నా హృదయంలో జన్మించాడు, నాకు నాయన వెలుగు తీసుకుని వచ్చాడు, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నన్ను నడిపించాడు అనేటువంటి అనుభవంతో ప్రభా ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధించే కృపనిచ్చినందుకై వందన స్తోత్రములు చెల్లిస్తూ నా రక్షకుడు, విమోచకుడు, ప్రాణప్రియుడు యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో నా కొద్ది స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి లేచి నిలవబడండి. ఒక పాట పాడుకొని చివరి వర్తమానంలోకి వెళ్తాం. రండన్న పాట. పాట సంఖ్య 79. పాట సంఖ్య 79. పాటల పుస్తకాల్లో పాట సంఖ్య 79. పరిశుద్ధ 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 ప్రభువా అనే పాట పాడుకుందాం. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వరదూత పరిశుద్ధ జన పరమాత్మ రూపుడా బుద్ధ జన కూడా పరమాత్మ రూపుడా నిరూపమా బల బుద్ధి ప్రభావా నిరూపమా బల బుద్ధి నిరూపమా బల బుద్ధి నిరూపమా బల బుద్ధి ప్రభావా పరిశుద్ధ నాయుడ నరరూపధారుడ పరిశుద్ధ నాయుడ నరరూపధారుడ కరుణాను రక్షించు కరుణాను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ పరమానంద ప్రేమ భక్తులకిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ
జనక కుమారాత్మలను నేక దేవా జనక కుమారాత్మలను నేక దేవా ఘన మహిమా చెల్లును ఘనరా నిత్యముగా ఘన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును ఘనరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా పరిశుద్ధ నీవగలరా వరదూతలైనా 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 వర్ణింపగలరా. రెండు కొద్దిసేపు మనం వాక్యం ధ్యానించి ఆ విధంగా ఏదైనా ముగించుకునే వాళ్ళకు ఉంటాం. మళ్ళీ ఒకసారి ఆ మాట చదువుదాం. ఇందాక చదివిన మాట లూకాసు వార్త 2వ అధ్యాయము ఎన్నో వచనం? లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం అందరం కలిసి చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం అందరం కలిసి చదువుదాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. కనుక మనం ఆరాధన కొరకు యేసు ప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు అనే విషయాలను చూసాం. కనుక అన్ని మాటల్లో కూడా ఆయన ఈ లోకంలోనికి వచ్చి మనకు చేసిన మేలును రాయబడ్డాయి. అదేవిధంగా ఇప్పుడు మనం చదువుకున్న మాటలో మరి నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే అది క్రిస్మస్. కనుక అసలు నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి? కనుక మనం క్రిస్మస్ అంటే ఏమనుకుంటాం? కొంతమంది, మనం కాదు, నామకార్థంగా అనేకమైన వాళ్ళు నామకార్థ క్రైస్తవులు ఉంటారు. పేరు ఏముంటుందంటే దావీదు అని ఉంటుంది. ఎక్కడ ఉంటాడు? అసలు మందిరంలోనే కనబడ్డు. ఈ బస్ స్టాండ్ దగ్గర జేబు దొంగలు అని కొంతమంది ఫోటోలు వేసి ఎంతమంది పాతకాలంలో పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఉన్నాయో లేవో. గొలుసు దొంగలు, జేబు దొంగలు అని, వాళ్ళలో ఒకటి పేరు దావీదు అని కూడా ఉంది. పేరు ఏం పెట్టుకున్నాడు? మీ అందరూ తెలుసు, అలెగ్జాండర్ అని పెద్ద రాజు, చక్రవర్తి ఉన్నాడు. వాడు ఒకసారి వాళ్ళ సైనికులను చూస్తున్నాడంట. చూస్తుంటే ముందు లైన్లో ఒకడు సరిగా చేయకుండా భయపడతా చేస్తున్నాడంట. వాడిని చూసి అలెగ్జాండరు, ఏంటి రాయుడు ముందు లైన్లో ఉన్నాడు, ఎలా ఉన్నాడు, రారా అని పిలిచాడంట. పిలువగానే నీ పేరేంద్రా అంటే వాడన్నా అంటే అలెగ్జాండర్ అన్నా అంట. వాడి పేరు సైనికుడి పేరు. అరే అలెగ్జాండర్ పేరు పెట్టుకుని ఎంత భయపడుతున్నావు అని అన్నాడంట. నీ పేరన్నా మార్చుకో, లేకపోతే నీ బతుకన్నా మార్చుకోరా అన్నట్ట. ఏమన్నాడు? పేరన్నా మార్చుకో, లేకపోతే అలెగ్జాండర్ లాగా నువ్వు కూడా. కనుక మనం ఏం చేయాలి? మన పేరన్నా మార్చుకోవాలి, లేకపోతే మన బ్రతుకన్నా మార్చుకోవాలి. కనుక నామకార్థంగా కాకుండా బైబిల్లోనే అసలు క్రిస్మస్ అంటే ఏంటి, యేసుప్రభువు పుట్టినప్పుడు ఆ చుట్టూ యేసుప్రభువు పుట్టిన ఆ సందర్భాల్లో మనం నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి, లేకపోతే ఆత్మ సంబంధమైన విషయాలను కొన్ని మనం ధ్యానించవచ్చు. దానికి ముందుగా ప్రభు సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, గొప్ప దేవా, ఈ విధంగా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రభు, మీరు ఈ లోకంలోనికి ఎందుకు పుట్టారు? కొన్ని మాటలను చూచి ఆ విధంగా వాటి వెలుగులో మేము ఆరాధించినట్లు మీరు చేసిన సాయంకే వందములు. ప్రభు, ఈ లోకంలోనికి మీరు మా పాపములు తీసివేయడానికి వచ్చారు ప్రభు. మరి అదేవిధంగా ధర్మశాస్త్రం నుంచి విడిపించడానికి వచ్చారు ప్రభు. మరి సాతాను యొక్క క్రియలను లయపరచటకు వచ్చారు ప్రభు. నశించిన దాన్ని వెదక రక్షించటకు వచ్చారు ప్రభు. అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించి మమ్ములను రాజులైన యాజక సమూహంగా చేయడానికి వచ్చారు ప్రభు. మరి మాకు మీరు పరిచర్య చేయడానికి వచ్చారు. అదేవిధంగా మీరు ఈ లోకంలో ఎట్టివారు అయినారో నన్ను మమ్మల్ని అట్టివారుగా ఉండటానికి ప్రభు మీరు ఈ లోకంలోనికి వచ్చారు. దాన్ని బట్టి నేను కూడా మీరు నాయన చేసిన మేలు ఉపకారం బట్టి తల వంచి నమస్కరిస్తూ వ్యక్తిగతంగాను కుటుంబంగాను సంఘంగాను కట్టుచున్న మీ అపారమైన ప్రేమకాయ వందములు. మరి అదేవిధంగా నాకు తెలియకుండా రహస్యంగా నా పక్షమున నాకు తండ్రిగాను ప్రభువుగాను రాజుగాను యాజకుడుగాను ఉన్నందుకు తల వంచి నమస్కరిస్తూ అన్నిటికంటే ముఖ్యంగా దినదినము మీ నుంచి రాజ్యమునకు సిద్ధపరుస్తున్న మీ అపారమైన ప్రేమకాయ వందములు. అదేవిధంగా చదువుకున్న వాక్య భాగం బట్టి వందములు. కొన్ని మాటలు మేము ధ్యానించిన ఎండగా కావలసిన సహాయాన్ని కృపణ వాచలతను కోరుకొంచు
ప్రభు మేము గడిపే కొద్ది సమయం ఆశీర్వాదకరంగా మార్చమని యేసుక్రీస్తు దైవమైన నామమున వేడుకొని ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు మన కొరకు ఆయన పుట్టి ఉన్నాడు. కనుక అసలు క్రిస్మస్ అంటే ఏంటి, లేకపోతే యేసుప్రభు ఎందుకు ఈ లోకంలోనికి పుట్టాడు? యేసుప్రభు పుట్టినప్పుడు ఆ చుట్టూ జరిగిన సందర్భాలు మరి రెండే రెండు అధ్యాయాల్లో అన్ని విషయాలు రాయబడ్డాయి. మత్తయి సువార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయం. మనము వాటిని మరి దినం ధ్యానించి వాటి వెలుగులో మనల్ని మనం సరి చేసుకునే వారు ఉంటాం. చూడండి, మొట్టమొదటిగా లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 29, 32 వచనాలు తెలుగు బైబిల్లో కలిసి ఉన్నాయి. 29 నుంచి 32 అందరము ఇది చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 29 నుంచి 32 వరకు. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా చూచితిని. ఎవరు ఈ మాట అంది? సిమియోను. పై వచనాల్లో చదివితే యేసుప్రభు వారు పుట్టగానే యేసుప్రభు వారిని సిమియోను ఎత్తుకొని మనం చదివిన ఈ మాటలు ఆయన తన నోటితో చెప్పాడు. కనుక ఇందులో అనేకమైన విషయాలు ఉన్నాయి. అతి శ్రేష్టమైన మాట ఏంటంటే సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన రక్షణ. అది యేసుప్రభు. అందుకే యేసుప్రభు ఈ లోకంలో పుట్టాడు. అది క్రిస్మస్. కనుక సకల ప్రజలకు ఆయన సిద్ధపరిచిన రక్షణ. చూసారా, మనం రక్షణ కొరకు ఏం చేయవలసిన పని లేదు. అందుకే ఏమంటారు తెలుగులో సూక్ష్మంలో మోక్షం అంటారు. కనుక చిన్నదానిలో శ్రేష్టమైంది. కనుక మన కొరకు ఆయన సంపూర్ణంగా సిద్ధపరిచిన రక్షణ. అయితే నిజంగా మనం అలాంటి రక్షణ పొందామా? కనుక రక్షణ పొందాలంటే ఏం చేయాలి? లోకంలో కొంతమంది ఏం చేస్తారు, అన్యజనులు ఉండేవాళ్ళు, లేకపోతే ఏదో మోక్షం కావాలనుకునేవాళ్ళు, వాళ్ళు దాన ధర్మాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, లేకపోతే గుడులు కట్టిస్తారు, లేకపోతే ఇలాంటివి ఇవేమి కూడా మనకు రక్షణ ఇవ్వవు. ఇవన్నీ మంచియే. అందుకే ఈ లోకంలో ఎవరైనా దేవుని పేరట ఏదైనా దేవుని కొరకు ఏదైనా చేస్తే దేవుడు వాళ్ళకి వాళ్ళ జీవితంలో సాయం చేస్తాడు. వాళ్ళకి చూడండి, వాళ్ళ బిడ్డలను ఆశీర్వదించడం, లేకపోతే వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు జీవించేటట్టు చేయడం, లేకపోతే వాళ్ళని మంచి ఆస్తిమంతులుగా చేయడం, ఇలాంటివి ఈ లోకంలో చేయవచ్చు కొంతమంది. అందుకే బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించేవాడని. కనుక మారు మనసు పొందకుండా ఇలాంటివి చేయొచ్చు. క్రైస్తవులు కూడా కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు చర్చికి వెళ్ళరు, ప్రభువుని ఆరాధన చేయరు, మారు మనసు ఉండదు. కానీ ఎక్కడన్నా చర్చి కడుతున్నారంటే డబ్బులు ఇస్తారు, లేకపోతే సేవకులు వచ్చారంటే డబ్బులు ఇస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు వాళ్ళ ఉద్యోగంలో లేకపోతే వాళ్ళ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుడు ఎవరికి రుణస్తుడు కాదు. కానీ ఇవి మనకు రక్షణను తీసుకురావు. కొంతమంది ఏమనుకుంటారు, నేను మందిరానికి వెళ్తున్నాను కాబట్టి నేను మారు మనసు పొందాను అనుకుంటారు. కనుక మందిరానికి వెళ్ళడం వల్ల అది మారు మనసు కాదు. కనుక కొంతమంది ఏమనుకుంటారు, నేను వాక్యం చదువుతాను, లేకపోతే నాకు వాక్యం బాగా తెలుసు, నేను మారు మనసు పొందాను అనుకుంటారు. వాక్యం మనకంటే సాతానుడికి ఇంకా బాగా తెలుసు. అర్థం కదా? కనుక ఇవన్నీ కూడా మనల్ని రక్షణలో నడిపించవు. కనుక యేసు ప్రభు పుట్టినప్పుడు సిమియోను ఏమన్నా అంటే సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూశాను. కనుక యేసు ప్రభు ఎందుకు ఈ లోకంలో పుట్టా అంటే ఆయన మనకు రక్షణ ఇవ్వడానికి. అయితే ఇలాంటి రక్షణ మనం పొందామా? చూడండి, అందుకే రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. రోమిలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించినలా నీవు ఇది రక్షణ సామాన్యం. కనుక మనం ఏం చేయాలి? నోటితో ఒప్పుకోవాలి, ఆయన మృతుల్లో నుండి లేచాడని నమ్మాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏముందంటే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడిన. అంటే మనలో విశ్వాసం రావాలి. ఏంటి విశ్వాసం? అరే, యేసు ప్రభువు నిజమైన దేవుడు, నేను పాపిని, ఈ లోకంలో నేను భయంకరమైన పాపం, అనేకమైన పాపంలో ఉన్నాను. కనుక ఇలాంటి వాటి నుంచి నన్ను ఎవడు విడిపించగలడు? ఇలాంటి వాటి నుంచి విడిపించడానికే కదా యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చింది అని మనం ఎప్పుడైతే ఇలా ఒప్పుకునేవారు ఉంటామో వెంటనే యేసు ప్రభు శిలువలో చేసిన శిలువకు సంబంధించిన కృప మన జీవితానికి తోడవుతుంది. అప్పుడు మనం రక్షించబడేవారు ఉంటాం. ఇవి రక్షించబడటానికి మనకు ఉపయోగపడేవి. అంతేగాని బైబిల్ చదవటము, ప్రార్థన చేయటము, లేదా మందిరానికి రావటము, ఇతరులను ప్రేమించడం ఇవన్నీ మంచిగా, కానీ ఇవి మనకు రక్షణనేవో. కనుక రక్షణ ఎంతో విలువైనది. కనుక ఒకసారి ఒక వ్యక్తి రక్షించబడ్డాడంటే ఆ వ్యక్తి పరసంబంధమైన వ్యక్తిగా తీర్చబడతాడు. కనుక ఎప్పుడు చనిపోయినా
తప్పకుండా పరలోకానికి వెళ్తాడు. మళ్ళీ ఎంతమంది అమెరికా వెళ్ళాం? మళ్ళీ ఎవరు వెళ్ళాం? కొంతమంది వెళ్ళి ఉండొచ్చు. కనుక ఈ రోజు నుంచి మనం అమెరికా వెళ్ళాలనుకున్నాం అనుకోండి, ఎంత కష్టం, ఎంతో కష్టం. ముందేం కావాలి? పాస్పోర్ట్ కావాలి. ఆ పాస్పోర్ట్ తెచ్చుకోవడానికి కొన్ని నెలలు పట్టింది. తర్వాత వీసా రావాలి అమెరికాకి. వీసా రావడం చాలా కష్టం. వీసా వచ్చిన తర్వాత డబ్బులు కావాలి, డబ్బులు పెట్టి టికెట్ బుక్ చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్న ఒక దేశానికే వెళ్ళటం ఎంత కష్టమైతే పరలోకం వెళ్ళటం అంత ఈజీనా? చాలామంది అనుకుంటారు, నేను మారుమనసు పొందాను, వాక్యం చదువుతున్నాను, మందిరానికి వెళ్తున్నాను, కాబట్టి నేను తప్పకుండా పరలోకం వెళ్తాను అనుకుంటారు. కనుక ఇలాంటి వారు ఎవరు వెళ్ళరు. కనుక మనం ఏం చేయాలంటే మొట్టమొదటి నిజంగా మారుమనసు పొంది ఉండాలి. అనేకులు ఈ రోజుల్లో ఎలాంటి వారంటే చూడండి, సామెతలు ఎలాంటి వారు చూడండి, ఒక చిన్న మాట చదివితే మనకు అర్థమైద్ది. సామెతలు 20 సామెతలు 30వ అధ్యాయం, సామెతలు 30 12వ వచనం. సామెతలు 30:12 అందరం కలిసి చూద్దాం. సామెతలు 30:12. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం నుండి, అది తమ మాలిన్యం నుంచి వారు ఏం చేయబడలేదంట? వాళ్ళ దృష్టిలో వాళ్ళు శుద్ధులు, మన దృష్టిలో మనం శుద్ధులంగా ఉంటే అది రక్షణ కాదు. అందుకే దేవాలయానికి ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. వాళ్ళలో ఒకడు పరిసయుడు, రెండోవాడు సుంకరి. పరిసయుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, నేను దొంగను కాదు, కనుక దొంగగా ఉండకుండా ఉంటే మనకు మారు మనసు ఇవ్వదు. అందరూ దొంగతనం చేయరు. నేను దొంగను కాదు, చోరును కాదు, లేకపోతే అన్యాయస్తుని కాదు. అంతేకాకుండా ఏం చేస్తానంట? ఈ శుక్ర వల్ల నేను ఉండలేదు. ఇంకేం చేస్తున్నాడు? వారానికి 2 మార్లు ఉపవాసం. మళ్ళీ ఎంతమంది వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నారు చెప్పండి? ఎంతమంది ఉంటారు? ఉపవాసం ఉండొద్దు. ముందు మారు మనసు పొందండి. ఉపవాసం ఎక్కువ ఉంటే షుగర్ వచ్చింది. మారు మనసు పొందకుండా ఉపవాసం ఉంటే ఏమొచ్చింది? మారు మనసు పొంది ఉపవాసం ఉంటే దేవుని శక్తి వచ్చింది. అది మారు మనసు పొందకుండా ఉపవాసం ఉన్నామంటే షుగర్, బీపీలు అన్నీ వస్తాయి. ఎందుకంటే ప్రభువు సాయించాడు. కనుక ఈ శుంకర్ ఏమంటున్నాడు? వారానికి 2 సార్లు. తర్వాత సంపాదన అంతట్లో 10వ భాగం ఇస్తున్నా అంట. దేవునికి డబ్బులు ఇవ్వటం మంచిదే, కానీ మారు మనసు పొందకుండా ఇస్తే అది కౌంట్ చేయబడదు. అందుకే భక్సింగ్ గారు ఏమనేవాడు? మీలో ఇంకా ఎవరైనా ప్రభువుకు హృదయం అయిపోతే మీరు మీ డబ్బులు కూడా అవసరం లేదు. కనుక ఈ రోజుల్లో కొంతమంది ఆ మాట చెప్పాలంటే భయం, అమ్మో డబ్బులు వేసేవాళ్ళు వేయరేమో అని. ఈ డినామినేషన్లో వాటిల్లో అయితే ముందు చందా పడతారు వాక్యం చెప్పబోయే ముందు. మన ఫెలోషిప్లు ఎప్పుడు వేస్తారు? అన్నీ అయిపోయిన తర్వాత. అంటే వీటికి ప్రాధాన్యత లేదు. అయితే ఈ పరిసైడ్ ఏమంటున్నాడు? రాబడిలంతట్లో 10వ భాగం ఇస్తున్నాడు అని. తర్వాత ఏం చేస్తున్నాడు? అది తనలో తన పైకి చేయట్లా. ఒక ఆయన అన్నాడు, ఈ మందిరంలో ప్రాబ్లమ్స్ ఎవరి వల్ల అంటే పైకి ప్రార్థన చేయకుండా మనసులో ప్రార్థన చేసుకుంటా చూడడం వాడడం వల్లనే అన్నాడు. అంటే ఎందుకు చేయట్లా? ఇవన్నీ కూడా మనసులో ప్రార్థన చేసుకుంటున్నాడు. అంటే ఏంటి? మనసులో ఇలా అనుకుంటున్నాడు. మనసులో ప్రార్థన చేసుకున్న వాళ్ళని ఏమంటారంటే స్వనీతి పనులు. వాళ్ళ దృష్టిలో ఇప్పుడు మనం చదివాం చూడండి, తమ దృష్టికి తాము శుద్ధులై. అయితే శంకర్ ఏం చేశాడు? ఆకాశం వైపు కన్నులెత్తడికి ఆయన ధైర్యం చాలక, అంటే ఆకాశంలో ప్రభు ఉన్నాడు అని తన రొమ్ము కొట్టుకొనొచ్చు. ఏమన్నాడు? ఒక చిన్న మాట పలికాడు, దేవా పాపినైనా నన్ను. వెంటనే యేసుప్రభువు ఏమన్నాడు? అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి అది నిజమైన రక్షణ. ఏంటంటే యేసు ప్రభు సాక్ష్యం ఇవ్వాలి మన గురించి. చూసారా, శంకర్ గురించి యేసు ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. నిజంగా మనం ఎప్పుడైనా ఆ విధంగా ఒప్పుకున్నామా? దేవా పాపినైనా నన్ను కరుణించు, నేను అనేకమైన పాపములు చేశాను, మీకు వ్యతిరేకంగా జీవించాను, ఈ లోకంలో క్రైస్తవుడి వలె నటించాను, అందరూ నన్ను చూసి మంచి భక్తుడు అనుకున్నారు, అయితే నాకు నిజమైన రక్షణ లేదు, కనుక నా పాపములు క్షమించు అని మనం ఎప్పుడన్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశామా? మనందరికీ బర్త్డే ఉంటుంది. అలానే ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యం చూడలేదు. మనం యేసు ప్రభులో పుట్టిన దినం ఉండాలి. నేను ఇంకో సహోదరుడు కలిసి, హిందూ కుటుంబం నుంచి వచ్చిన సహోదరుడు కలిసి ఇద్దరము మేము బెంగళూరులో రూమ్లో ఉండేవాళ్ళం. మొత్తం నలుగురిలో మేమిద్దరం మన ఫెలోషిప్ నుంచి వచ్చిన ఆయన, ఒక అబ్బాయి వేరే ఫెలోషిప్, ఇంకొక ఆయన ముస్లిం ఆయన, నలుగురు డబుల్ బెడ్రూమ్లో ఉండేవాళ్ళం. ఈ నాతో పాటు మన ఫెలోషిప్ నుంచి వచ్చిన ఆయన ఒకసారి తిరుపతి వెళ్ళాడు. అబ్బాయి ఇంజనీర్. తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతిలో అబ్బాయి వచ్చాడు కదా అని ఒక యూత్ మీటింగ్లో బెంగళూరు నుంచి వచ్చాడు ఇంజనీర్ అని సాక్ష్యం చెప్పు బ్రదర్ అన్నారు. అనగానే మనవాడు సాక్ష్యం చెప్పాడు, నేను హిందూ కుటుంబం నుంచి వచ్చాను, యేసు ప్రభువుని అంగీకరించాను, పాపాలు ఒప్పుకున్నాను, తర్వాత దేవుడు నాకు మంచి చదివిచ్చాడు,
తర్వాత మంచి ఉద్యోగం ఇచ్చాడు, ఫ్లైట్లో తిరుగుతున్నాను అని చెప్పి ఇట్లా దిగుతున్నాడంట. ఇట్లా దిగుతుంటే ముందున్న యవనస్తులు అన్నారంట, అన్న ఆగండి అన్న అన్నారంట. నాకు ఆ మాట అనగల భలే ఆశ్చర్యం వేసింది. అబ్బాయే చెప్పాడు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని. అన్న ఆగండి అని ఆపారంట దిగేవాడిని. మీరు ఎప్పుడు మారుమనసు పొందారో చెప్పలేదన్నా అన్నారంట. ఏమన్నారు? మారుమనసు పొందాను అన్నాడు కానీ ఎప్పుడు మారుమనసు పొందాడు మీరు చెప్పలేదన్నా అన్నా అంట. ఈ అబ్బాయి అన్నా అంట నేను మర్చిపోయాను అన్నా అంట. ఏమన్నాడు? నేను మర్చిపోయాను. సరే పాపం వాళ్ళు గ్రేస్ మీద వదిలేశారు. దిగి వచ్చాడు, నాకు చెప్పాడు, అన్న తిరుపతి వెళ్తే నాకు ఇట్లా అవమానం జరిగింది, నన్ను ఆపి మీరు ఎప్పుడు మారుమనసు పొందారో చెప్పలేదన్నా అన్నాడు. ఈ ఆంధ్ర నుంచి ఒకసారి ఒక ఆయన అటు వాక్యం చెప్పడానికి వచ్చాడు. ఆయనకి బైబిల్ స్టడీ ఇవ్వగానే బైబిల్ స్టడీ అంతా చెప్పాడు. బైబిల్ స్టడీ చెప్పబోయే ముందు అన్నారు, బ్రదర్ మీ సాక్ష్యం కూడా కొద్దిగా చెప్పండి బ్రదర్ అన్నాడు. సాక్ష్యం కొద్దిగా చెప్పండి అంటే ఈయన సాక్ష్యం వదిలేసి బైబిల్ స్టడీ అంతా చెప్పాడు. చెప్పి అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక ఆయన ఎల్లరు అన్నాడు, బ్రదర్ వాక్యం బాగుంది కానీ మీ సాక్ష్యం చెప్పలేదే అన్నాడు. ముందు ఏమన్నాడు? సాక్ష్యం చెప్పి వాక్యం అంటే ఏం లేదు సాక్ష్యం లేదు. ఎప్పుడు మారుమనసు పొందాడు ఆయనకే తెలియదు. అప్పుడు నేను నాతో పాటు రూమ్లో ఉన్న ఆయనకి చెప్పాను, మరి డేట్ గుర్తుపెట్టుకోవాలి కదా, నిజంగా మారుమనసు పొందావు, డేట్ గుర్తుపెట్టుకోవాలి కదా అని అంటే, మర్చిపోయినా ఏం చేయాలి అన్నాడు. అంటే నువ్వు 8వ తరగతిలోనో 7వ తరగతిలోనో ఎప్పుడో మారుమనసు పొందుంటావు, ఇక ఇంటికి వెళ్ళి ఆ పుస్తకాల్లో ఏయో అక్కడెక్కడ ఎత్తుకు, ఏదన్నా ఒక వాగ్దానమో ఏదో బయటపడిద్దంటే ఓ రోజు సెలవు పెట్టుకొని పని మీద వెళ్ళి ఇల్లంతా తీసి అంతా ఎతికితే ఎక్కడో ఒక చోట దేంట్లోనో రాశాడు నేను పలానా రోజు మారుమనసు పొందాను అని. అప్పుడు డేట్ దొరికింది. కాబట్టి మనం నోటితో చెప్తే ఎప్పుడన్నా సాక్ష్యం చెప్పండి, మనం కొంతమంది ఏం చేస్తారు, పోతేస్తారు. ఏం చేస్తారు? సాక్ష్యానికి పోతేస్తారు. అందుకే కొంతమంది సువార్తకి వెళ్ళి హెబ్రోన్ దగ్గర ఎలా ఉంటారంటే హైదరాబాద్లో, ఈరోజు ఎవడన్నా ఒకటి నన్ను దెబ్బేస్తే బాగుంటుందే, ట్రాక్ ఇవ్వగానే ఒక దెబ్బేస్తే ఏమైంది చెప్పండి. తర్వాత సాక్ష్యంలో చెప్పొచ్చు, నేను ఒక చోట సువార్త చేయడానికి వెళ్ళాను, ఆయన నన్ను కొట్టాడు, దేవుని కొరకు మేము ఏం తిన్నారంట, దెబ్బలు తిన్నారు. ఈ విధంగా చెప్పుకోవడానికి ఇలా ఉంటారు. అలా కాకుండా మనం ఏం చేయాలి? సుంకర వలె చిన్న ప్రార్థన, దేవా పాపినైనా, ఇది మన నిత్యత్వానికి తీసుకెళ్ళింది. తర్వాత సిలువ పైన 2 దొంగలు ఉన్నారు. వీళ్ళిద్దరు ఫస్ట్ యేసుప్రభుని దూషించారు. దూషించినప్పుడు యేసుప్రభు ఏం చేశా అంటే సిలువ పై నుంచి ఒక చిన్న మాట పలికాడు. మొట్టమొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరుగరు, వీరిని క్షమించు. ఇది యేసుప్రభు సిలువ పైన పలికిన మొట్టమొదటి మాట. ఈ మాటకి 2 దొంగలు ఒక దొంగ హృదయం మారిపోయి రెండో వాడిని గద్దించి, నీవు అదే స్థితిలో ఉన్నావు, దేవునికి భయపడవా, మనం చేసిన వాటికి మనం అనుభవిస్తున్నాం, ఈయనే తప్పిదం చేయలేదని యేసుప్రభు చూసి ఏమన్నాడు? యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను మనమైతే ఏమనేవాళ్ళం చెప్పండి? ప్రభువా నేను మీకు వ్యతిరేకంగా మాట్లాడాను క్షమించు, లేకపోతే ప్రభువా కాని మాటలు అన్నాను నన్ను క్షమించు అనేవాడు. కనుక ఈ సిలువ పైన దొంగ ఇవేమి అనకుండా యేసు ప్రభువు పలికిన ఒక్క మాటతో తన జీవితంలో అత్యున్నతమైన స్థానానికి వెళ్ళాడు. ఎలాంటి స్థానం? యేసు ప్రభువు ఒక రాజు, ఆయన తర్వాత రాజుగా రాబోతున్నాడు, ఈ లోకాన్ని ఆయన పరిపాలిస్తాడు అని గ్రహించి నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను చూసారా, సిలువ మీద ఒక్క క్షణంలో ఎంత పరిణత చెందాడో. కనుక ఈ 2 మాటలు సుంకరి వలె ప్రార్థన చేస్తున్నాను, దేవా పాపినైనా నన్ను కరుణించు. రెండోది సిలువ పైన దొంగ వలె ప్రార్థన చేస్తున్నాను, మీరు మీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఇంకా ఎవరైనా మారుమనసు పొందిన వాళ్ళు ఉంటే ఈ దినం ఈ 2 మాటల్లో మనలను నిత్యత్వానికి తీసుకెళ్తాయి. చూడండి, పరలోకం అంటే ఏదో ఇక్కడ అమెరికా ఉన్నట్టు ఈ భూమిలో ఉన్నట్టు కాదు, అది ఎంతో రమ్యమైనది. కనుక ఒక సేవకుడికి హార్ట్ అటాక్ వచ్చిందంట. వస్తే ఆపరేషన్ చేయడానికి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తుంటే ఆ లైట్లు, మిషన్స్, ఆ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ చూసి హార్ట్ అటాక్ వచ్చిన ఆయన ఆపరేషన్కి వెళ్ళబోయేమైనా ఆయన గట్టిగా అరుస్తున్నా అంట, ప్రభు ఆపరేషన్ థియేటర్ ఎట్టుంది, ఇంక పరలోకం ఎట్టుండదో ప్రభు అంటున్నా అంట. ఏమంటున్నాడు? ఆపరేషన్ థియేటర్ ఎలా ఉంది, ఇంక పరలోకం. కనుక ఈ లోకంలో మనం శ్రేష్టమైనది చూడొచ్చు, అయితే వీటి ద్వారా మనము పరలోకాన్ని నష్టపోకూడదు. కనుక ప్రభు మనల్ని ప్రేమించి ఏం చేశాడు? సిద్ధపరిచిన రక్షణ. చిన్న మాట ఏముంది, మనం డబ్బులు ఇవ్వాలా, లేకపోతే మందిరం కట్టించాలా, లేకపోతే మోకాళ్ళ మీద ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండాలా? హృదయపూర్వకంగా మన హృదయాంతరంగం నుంచి సుంకర వలె తన రొమ్ము కొట్టుకొంచు, దేవా పాపినే నన్ను కరుణించు. ఈ చిన్న మాట మన నిత్యత్వానికి తీసుకెళ్ళింది. కనుక ఆ విధంగా ప్రభు మనకు సాయం చేయను కాక. నాకు ఎవరు చెప్పాల, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. మా నాన్న కింద ఉన్న వాళ్ళు ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్స్లో గాడ్ సర్వెంట్స్, నాకు భక్సింగ్ గారు పేరు పెట్టాడు. నేను ఎవరు చెప్పాల, ఒకరోజు ఆదివారం ఆరాధన వర్తమానం విని నేనే తీర్మానం చేసుకున్నాను,
నేను ఇప్పుడు మారుమనసు పొందానంటే 16/9/1990, 1990లో. ఇప్పుడు ఎన్ని దగ్గర 34 సంవత్సరాలు అయిపోయింది. మీలో కొంతమంది వయసు కూడా అంత ఉండదు. కనుక మనం మారుమనసు పొందినప్పుడు, నిజంగా మారుమనసు పొందితే దేవుడు మనలను తర్వాత నానా విధములుగా వాడుకుంటాడు. కనుక ఇదెంతో శ్రేష్టమైంది. ఇంకా మారుమనసు పొందకపోతే ఈ దినమైనా మనం తీర్మానం చేసుకుందాం, దేవుడు మనల్ని అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. ఇది మొట్టమొదటి. యేసుప్రభు వారు జన్మించినప్పుడు సిమియోను యేసుప్రభుని ఎత్తుకొని ఏమన్నా అంటే, సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ. ఇది మొట్టమొదటిది. రెండోది చూడండి, మనందరూ తెలిసింది మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయము. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి అనే దాంట్లో 2వ మాట మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు తెలుగులో కలిసి ఉన్నాయి. 10-11 వచనాలు అందరూ కలిసి చదువుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించరు. వీళ్ళెవరు? తూర్పు దేశపు జ్ఞానులు. కనుక రెండవది, యేసుప్రభు వారు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారంటే శ్రేష్టమైన వాటితో ప్రభుని ఆరాధన చేశారు. ఎంత దూరం నుంచి వచ్చారు వాళ్ళు? తూర్పు దేశం నుంచి బెత్లెహేముకు రావాలంటే దగ్గరగా 2 సంవత్సరాలు పట్టింది. ఎంతకాలం? 2 సంవత్సరాలు ఆ నక్షత్రాన్ని చూస్తా, దాన్ని వెంబడిస్తా, యేసుప్రభుని చూడాలి, యేసుప్రభుని పూజించాలి అని ఆ నక్షత్రాన్ని చూస్తా, ఆ నక్షత్రం ఇంటి మీదకి వచ్చి ఆగినప్పుడు వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంట్లోనికి వచ్చి ఆయనకి సాగిలపడి ఆయన ఆరాధించారు. మళ్ళీ కొంతమంది మారుమనసు పొంది ఉంటాం, కానీ మనం ఏం చేయము, ప్రభుని ఆరాధించరు. వాళ్ళు ఏంటంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అమ్మో నేను నోరు తెరిస్తే ఏమైద్దని. కొంతమందికి భయం వల్ల చేయరు. కనుక భయం ఉండేవాళ్ళు, ఇప్పుడు మనం భయపడతా ఉండి అంతే మానుకున్నాం అనుకోండి, మనం ప్రభుని ఆరాధించిన వారు. అప్పుడు ఏం చేయాలి? పక్కన వాడిని అడుక్కోను, బతిమలాడు, అరే ఈ పాట ఎత్తుతాను, నాతో పాటు నువ్వు కూడా పాడురా. మనకి ఏదైనా రాకపోతే ఏం చేస్తాం? మనకు చదువు చదివేటప్పుడు ఏదైనా రాదు, అప్పుడు ఏం చేస్తాం? వేరే వాళ్ళ సాయం తీసుకుంటాం. అట్లానే ఆరాధించేటప్పుడు కూడా నేను మాటలతో ఆరాధన చేయలేను, నేను ఒక పాట పాడతాను, నేను ఎత్తుతాను, నువ్వు పాటని. ఆ విధంగా ప్రభువుని ఆరాధన చేయొచ్చు. చూడండి, నిజంగా మనం ఒకసారి యథార్థంగా మనం రక్షించబడి అనుభవపూర్వకంగా మనం ప్రభువుని ఆరాధన చేస్తే మనం అప్పుడు ఆత్మీయంగా ఎదుగుతాం. అప్పుడు నిజమైన రక్షణ మనం అనుభవిస్తాం. ఎంతకాలము మనము మారుమనసు పొంది ప్రభువుని ఆరాధించుకుని ఉంటే నిజమైన రక్షణ మనం ఆనందించలేం. కనుక వీళ్ళు ఏం చేశారు? శ్రేష్టమైన వాటితో ప్రభువుకి కానుకలు తీసుకొచ్చారు, లేకపోతే సాగిలపడి ప్రభువుని ఆరాధించారు. కనుక మనం ఏం చేయాలంటే మన జీవితంలో ప్రభువుని దినదినం ఆరాధించాలి. ఆదివారం మందిరం చుట్టూ మాత్రమే కాకుండా మనం ఏం చేయాలి? ఇంటి దగ్గర కూడా ఉదయాన్నే లేచి ప్రభువుని ఆరాధించాలి. చూడండి, ఎవరైతే ఎక్కువగా ప్రభువుని ఆరాధిస్తారో వాళ్ళలో దేవుని శక్తి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ దినాల్లో చూడండి, మొబైల్స్ వచ్చినాయి. మన మొబైల్ ఛార్జ్ చేయగానే ఏమైంది? 1%, 2% ఎలా ఛార్జ్ అయిద్దో, ఎంత మనం ఆరాధన చేస్తూ ఉంటే మనలో ఉన్న అంతరంగ పురుషుడు కూడా ఛార్జ్ అవుతూ ఉంటాడు. అలాంటి వాళ్ళు దయ్యం పట్టిన వాళ్ళ మీద చేయబెట్టగానే దయాలు కూడా పోతాయి. ఇప్పుడు మనం చేయబెడితే ఏమవుతుంది? దయ్యం పట్టినోడికి చెప్పండి, దయ్యం వాడు దయ్యం పట్టినోడు తిరగబడతాడు. ఏమంటాడు? ఒక్కోసారి వాడిని వదిలి మనకు పడతాడు. మీరు ఆరాధన చేయకుండా దయ్యం పట్టి వాడిని పోగొట్టారనుకోండి, ఏం చేస్తాడు? వాడిని వదిలి మనకు పడతాడు. ఒకసారి మీ అందరికీ తెలుసు, పెద్ద ఆయన అరవిందం గారు ఉన్నారు. ఆయన ఉదయం లేచి మందిరంలో కుర్చీలో కూర్చొని ఉదయాన్నే ఒక దయ్యం పట్టిన పట్టుకొచ్చారంట. పట్టుకురాగానే ఏంటి ఇలా వచ్చారంటే, అంకుల్ వీడు దయ్యం పట్టింది, చాలా గొడవ చేస్తున్నాడు, ప్రార్థన చేయండి అంకుల్ అన్నాడు. ఆయన తన నోటితో చెప్పాడు. ప్రార్థన చేయడానికి వెళ్ళాడు దయ్యం పట్టినోడి దగ్గరికి. ఎలాగంటే రైట్ రానగానే వాడు దయ్యం పట్టినాడు అంటాడు, ఆపవయ్యా, నువ్వు ఉదయం లేచి బైబిల్ చదువుకున్నావు ఈరోజు అన్నాడు. ఏమన్నాడు? సేవకుడిని ఆపడు ముందు. సేవకుడిని ఏమన్నాడు? నువ్వు ఉదయం లేచి బైబిల్ చదువుకున్నావా అన్నాడు. అనగానే సేవకుడికి అందరి ముందు పరుగు పోయిందంట. అరే వీడికి ఇది కూడా అర్థమవుతుందని ఇంట్లోకి వెళ్ళి ముందు ఆగండి అని ఇంట్లోకి వెళ్ళి ఆ దినపాఠం చదువుకొని కొద్దిసేపు తర్వాత వచ్చి అప్పుడు దయాన్ని పోగొట్టా అంట. కనుక దయ్యం పట్టినోడికి దయానికి ఏం తెలుస్తాయి? అన్నీ తెలుస్తాయి. మన మంచి తెలుసు, మన చెడు తెలుసు. కనుక వీటన్నింటిని మనం అధిగమించాలంటే ఏం చేయాలి? దేవుణ్ణి ఆరాధన చేయాలి. కనుక ఎవరైతే దేవుణ్ణి ఆరాధన చేసేవాళ్ళు ఉంటారో చూడండి, అందుకే ఆరాధన సమయంలో దయ్యం పట్టిన వాళ్ళు పడిపోతారు. నేను చాలామందిని చూశాను. ఒకసారి గుంటూరు సీఎంలో అప్పుడు దేవసాయం గారు అని ఒక ఆయన ఉన్నాడు. ఇట్లనే ఆయన వాక్యం చెప్తున్నాడు. లాస్ట్లో ఒకడు కూర్చున్న వాడిలో దయ్యం ఉంది. ఆయన దయ్యం గురించి చెప్తా ఉంటే ఒక లేడీ స్టాప్ ఇట్ అనుకుంటూ వచ్చేసింది. బల్లదాడుగానే ఆయన ఇలా చేపెట్టి స్టాప్ అన్నాడు. అనగానే కింద పడిపోయింది. అదే ఆయనలో శక్తి లేదనుకోండి, వచ్చి ఏం చేసేది?
కాలర్ పట్టుకుని కిందకి లాగేది. సేవకులకి సిగ్గుపోయేది. ఇంకొకటి ఏం చేశాడు, ఈయన వాక్యం చెప్తా ఉంటే అక్కడ కింద పడి పాములాగా వస్తున్నాడు ఇలా. నేను కళ్ళతో చూశాను. వెళ్ళి రే ఆగు అని ఆయన దయనం బాగొట్టాడు. కనుక మనం ఏం చేయాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. అప్పుడు ఈ సాతానుడు ఏం చేస్తాడంటే మన నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. ఇప్పుడు సాతానుడు దేవునికి విరోధమైన వాడు. చూడండి, మీరు ఎవరైనా ఇద్దరు విరోధులు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకడిని మీరు పొగుడుతూ ఉన్నారనుకోండి, ఈయన మంచోడు, ఈయన నాకు చాలా సాయం చేశాడని. రెండోడు ఏమనుకుంటాడు, వీడితో చాలా డేంజరు, వీడు వాడి మనిషి అనుకుంటారు. మనం కూడా ప్రభువుని అటు కనపరుస్తూ ఉన్నాం అనుకోండి, సాతానుడు ఏమనుకుంటాడు, ఓ ఇక వీడితో కష్టంలో వీడు మరీ ఇక ఆరాధిస్తున్నాడని వేరే వాళ్ళని పట్టుకోవడానికి వెళ్తాడు. అర్థమైందా? కనుక మనం ఏం చేయాలి? చాలామంది యవనస్తులు, నేను బైబిల్లో ఒక 100 మాటలు రాసుకున్నాను. 100 మాటలు, మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తుడు, ఇలాంటివి నా దాంట్లో రాసుకొని ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు ఒక 100 అంటే రోజు కాదు, ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు నేను వాటిని బట్టి ఆరాధన చేస్తూ ఉంటాను. నేను అనుకునేవాడిని, అబ్బా నేను 100 మాటలు పెట్టి దేవుడిని ఆరాధన చేస్తున్నాను అనుకునేవాడిని మనసులో. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన పెద్ద ఆయన అంకులు ఒకరోజు ఫ్రైడే కాల్ చేశాను. కాల్ చేస్తే, బ్రదర్ నేను కొద్దిగా బిజీగా ఉన్నాను అన్నాడు. ఏంటి అంకుల్ ఏం బిజీ అంటే, నేను మా భార్య ఆరాధన చేస్తున్నాము అన్నాడు. ఏంటి ఎలా చేస్తారు ఈ టైంలో ఆరాధన, ఫ్రైడే మందిరం లేదు ఏం లేదంటే, ఏం లేదు మా దగ్గర 1000 స్తుతుల బుక్ ఉంది. ఎన్ని స్తుతులు అంట? 1000 స్తుతుల బుక్ ఉంది. ఫస్ట్ ఆమె చేసింది, తర్వాత నేను చేస్తాను అన్నాడు. అనగా నేను షాక్ అయిపోయాను. చూసారు, మనం ఏమనుకుంటాం, 100 మాటలు పెట్టి ప్రభువుని ఆరాధన చేస్తున్నాం, 1000 మాటలు 1000 స్తుతులు అంట. ఏంటి ఆ బుక్ అని ఒక పెద్ద బుక్లో వాళ్ళు ఎంతసేపు చేస్తారు తెలుసా? ఫ్రైడే భార్య భర్త ఇద్దరు 9 గంటలకు మొదలు పెడితే 1 గంటకు అయింది. మనం ఎంతసేపు చేస్తున్నాం ఆరాధన? అంటే మనం ఇంటి దగ్గర, మందిరంలో కొంతమంది అబ్బో గంభీరంగా చేస్తారు ఇంటి దగ్గర. కనుక మనం ఏం చేయాలి? శ్రేష్టమైన సమయం ప్రభువుకి ఇవ్వాలి. అందుకే ఉదయాన్నే లేచి మనం ఎంత చేయగలుగుతామో అంతసేపు మాటలు మనకు తెలిసిన వాటిని బట్టి, ప్రభు యొక్క గొప్పతనాన్ని బట్టి మనం ఆరాధన చేసినప్పుడు అది నిజమైన క్రిస్మస్. కనుక అప్పుడు సాతానుడు ఏం చేస్తాడు? మన దగ్గరికి మనం చేయి పెడితే సాతానుడు పడిపోతాడు. తర్వాత మనము వేరే వాళ్ళకి ప్రార్థన చేసినా వాళ్ళకి స్వస్థత కలుగుతుంది. కనుక ఎందుకు ఈ రోజులో స్వస్థత కలగట్లేదంటే మనము క్రైస్తవ జీవితాన్ని సీరియస్గా తీసుకోం. కనుక పరలోకము, నేను చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్తాను, ఈ లోకంలో మనం యథార్థంగా ఉండాలి, ఇవన్నీ చేయరు చాలామంది. నేను రక్షించబడ్డాను కానీ బైబిల్ పట్టుకొని వస్తూ ఉంటారు. కనుక వీళ్ళు ఏం చేశారంటే 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చి ప్రభువుని శ్రేష్టమైన వాటితో ఆరాధించారు. కనుక ఇంకా ఇప్పటి వరకు మనం ఆరాధించే అనుభవం లేకపోతే ఉదయాన్నే లేవగానే శ్రేష్టమైన సమయం మనం ప్రభుకి ఇచ్చి ప్రభువుని ఆరాధన చేయవచ్చు. కనుక అలాంటప్పుడు మనం ఈ లోకంలో ఉన్న శక్తుల మీద, అనేకమైన వాటి మీద మనం జయం పొందుతాం. నాకు తెలిసిన నా స్నేహితుడు ఒక ఆయన BDS డాక్టర్ ఉన్నాడు, గుంటూరులో ఉంటాడు. ఆయన ఒకరోజు అడిగాడు, బర్నబాస్ నువ్వు వస్తావా, మనం ట్రాన్స్లేషన్ చేయాలి, ఫారినర్స్ వస్తున్నారు, వాళ్ళు వాక్యం చెప్తారు ఇంగ్లీష్లో, మనం వాళ్ళకి తెలుగులో చెప్పాలి అన్నాడు. నేను చేయలేను బాబు, వాళ్ళ యాక్సెంట్ మనకు అర్థం కాదు కదా, మనం వెళ్ళి ఏం ట్రాన్స్లేషన్ చేస్తాము అన్న. అంటే ఈయన అన్నాడు, ఆ ఫారినర్కి వచ్చి ఆయనకి తెలుగు రాదు, ఆయన ఏదో చెప్తాడు, నువ్వేదో సువార్త చెప్పు వాళ్ళకి అన్నాడు. అంటే నేను అన్నాను, ఇలాంటి నా వల్ల కాదు. ఈయన చెప్పడానికి వెళ్ళాడు. వెళ్ళగానే మాకు ఇంటికి వెళ్ళగానే నిజంగా జరిగింది. ఆ ఇంటి ఆమె దగ్గరికి వెళ్ళి ఫారినర్ చేయబెట్టి ప్రార్థన చేయగానే ఆమెలో దయ్యం ఉండి ఆమె కింద పడిపోయింది. కింద పడిపోగానే ఏమో కింద పడి కొట్టుకుంటా ఉంది. అటు పక్క నుంచి ఇంకొక ఆమె వస్తుంది. ఆమె రోజు వచ్చి ఆమెకు ప్రార్థన చేసిద్దంట. ఆమె వెళ్ళింటికి ఫారినర్స్ వచ్చారని ఆమె వస్తుంది. ఆమె వస్తుంటే ఆమె దగ్గర రాగానే ఈ దయ్యం బట్టి అంటుంది, అది వస్తుంది, అది నాకు రోజు ప్రార్థన చేసిద్ది అంటుంది. ఏమంటుంది? అది వస్తుంది, దాన్ని రాని, అది నాకు రోజు ప్రార్థన చేసిద్ది అంది అని. ఆమె దగ్గర రాగానే ఆ దయ్యం పట్టిన ఆమెలో నుంచి దయ్యం వదిలి ఈమెకు పట్టింది. ఈమె కింద పట్టి కొట్టుకులాడుతుంది. ఇప్పుడు మా ఫ్రెండ్కి భయం వేసిందంట, నెక్స్ట్ ఆమెను వదిలితే నాకు పట్టింది, ఈ ఫారినర్కి ఉన్న పరువంతా పోయిందని ఏం చేయాలో భయపడిపోతున్నా అంట. మనిషి భయపడి బయటికి వెళ్దాం అనుకుంటున్నా అంట. ఎట్లా ఇక ఆమెను వదలలేదు, ఈ ఫారినర్ పోగొట్టాడు. అందుకని మనం ఏం చేయకూడదు, ఒకసారి దయ్యాలు పట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. మన బలహీనతలు చెబుతాయి, లేకపోతే వాళ్ళని వదిలి మనకు పడతాయి. ఇది నగ్న సత్యం. కాబట్టి ఇలాంటి వాటి నుంచి విడిపించబడాలంటే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించాలి, యథార్థమైన ఆరాధన. ఇది రెండవది. మనం ఏం చేయాలి? సిద్ధపరచిన రక్షణను పొందాలి, అది క్రిస్మస్. రెండవది శ్రేష్టమైన వాటితో ప్రభువుని ఆరాధించాలి, ఇది రెండవది. మూడవదిగా చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం. మూడవదిగా లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 19వ వచనం.
19వ వచనం, లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 19వ వచనం అందరూ కలిసి చదుదాం. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకొను. ఈ మాటలు అనేది మీకు పాత బైబిల్లో వాక్యము అని ఫుట్నోట్లో రాయబడింది, లేకపోతే ఇంగ్లీష్ బైబిల్లో ఉండొచ్చు. కనుక మరి ఏం చేసిందంటే, యేసు ప్రభు పుట్టగానే కొంతమంది అక్కడికి వచ్చి యేసు ప్రభు గురించి చెప్పే మాటలను తన హృదయంలో భద్రం చేసుకొని ఏం చేస్తుందంటే వాటిని అంటే వాక్యానికి సాదృశ్యం. అందుకే యాకోబు గురించి కూడా మరి యోసేపు కలలో చెప్పినప్పుడు చూడండి ఆ మాట రాయబడినట్టుంది. ఆది కాండము 30 చూడండి. యోసేపు యేసు వారికి ముంగుర్తు. చూడండి, నాకు ఇలా కళలు వచ్చినాయి, అన్నలు వచ్చి సాగిలపడ్డారు అన్నప్పుడు చూడండి యాకోబు గురించి రాయబడిన మాట. ఆది కాండం 37వ అధ్యాయము, 11వ వచనం. ఆది కాండము 37:11. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాటలను జ్ఞాపకం ఉంచుకొనెను. చూసారా యాకోబు ఏం చేశాడు? కొడుకు చిన్నవాడైన ప్రభు తనకు దర్శనంలో లేకపోతే కళల ద్వారా మాట్లాడిన మాటను, వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకున్నాడు. కనుక మూడవదిగా మరియా వాక్యానికి సాదృశ్యంగా ఉంది. మరి ఏం చేసిందంటే ఆ మాటలను జ్ఞాపకం ఉంచుకొని, అంతేకాకుండా ఏం చేస్తుందంట, తలపోసుకుంటా ఉంది. కనుక వాక్యం, కనుక ఇది నిజమైన క్రిస్మస్. కనుక ఈ దినం మనం ఎంతమంది వాక్యం చదివాం, లేకపోతే ప్రతిరోజు క్రమంగా వాక్యం చదివేవాళ్ళు ఎంతమంది, లేకపోతే బైబిల్ని మనం ఎన్నిసార్లు చదివాం? భక్సింగ్ గారు 100 సార్లు బైబిల్ మోకాళ్ళ మీద చదివాడంట. చదివిన తర్వాత ఏమన్నాడు, నాకు ఇప్పుడు కొద్దిగా అర్థమవుతుంది అన్నాడు. మనం ఏం చేస్తాం? ఒకసారి బైబిల్ చదివామంటే మనకు అన్నీ తెలిసినట్టు మనం నటిస్తాం. అందుకే భక్సింగ్ గారు వాళ్ళకి 100% తెలుసు, కానీ దాంట్లో 1% వాళ్ళు వాక్యంలో చెప్పేది. కనుక వాళ్ళ అనుభవాలు ఇవి. ఎంత వాక్యం తెలిసినా కొద్దిగా చెప్తారు. కనుక మనం ఏం చేయాలంటే, నిజమైన క్రిస్మస్ను మన జీవితంలో అనుభవించాలంటే మరియా అనే అనుభవం ఉండాలి. మరి ఏం చేస్తుందంట మరియా? వాక్యాన్ని మనం చదవాలి, తర్వాత వాక్యాన్ని మన జీవితంలో భద్రం చేసుకోవాలి, తలపోసుకున్న తర్వాత వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. తర్వాత ఏం చేయాలి? వాక్యాన్ని పరిశోధించాలి. అందుకే బెరయా సంఘంలో ఉన్న వాళ్ళు ఏం చేశారు? ఆ విధంగా ఉన్నాయో లేవో కనుక మనం ఎంతమంది రోజుకు 10 అధ్యాయాలు చదువుతారు? యవనస్తులు చదువుకునేవాళ్ళు ఎంతమంది చదువుతారు 10 అధ్యాయాలు? మీరు ఎవరు ఉన్నారా 10 అధ్యాయాలు చదివాళ్ళు? ఎవరు లేరు. మినిమం యవనస్తులు అంటే 10 అధ్యాయాలు చదవాలి. నేను స్టార్టింగ్లో మారుమనసు పొంది బాప్తీసం తీసినప్పుడు రోజుకి 50 అధ్యాయాలు చదివేవాడిని. ఎంత న్యూ టెస్ట్మెంట్ ఊరికి అలా అయిపోయింది. 50 అంటే వారం రోజుల్లో న్యూ టెస్ట్మెంట్ అయిపోయింది. చూసారు? అందుకని ఆ కాన్సెప్ట్ ఎక్కడ ఏమేమి ఉందని కాన్సెప్ట్ మన బ్రెయిన్లోకి వచ్చింది. కనుక మనం ఏం చేయాలి? వాక్యం ఎక్కువ చదవాలి. వాక్యం ఎక్కువ చదవడం వల్ల ఏమైంది? చాలా విషయాలు జరుగుతాయి. ఒక్క వాక్యం చూద్దాం. చూడండి, సామెతలు 4వ అధ్యాయము, సామెతలు 4వ అధ్యాయము, 4వ సామెత, సామెతలు 4, 20వ వచనం నుంచి చదువుదాం. 20, 21, 22, 21. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నీ వాటిని తొలగినీయపోకము, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. వాక్యం ఏం చేసిందంట? సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది. చూడండి, అందుకే ఏముంది? మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవించును. వాక్యం ఏం చేస్తుందంటే మనకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇస్తుంది. ఆయనకి ఒక జబ్బు వచ్చింది, ఒక ఫారినర్కి, ఎక్కడికి వెళ్ళినా తగ్గలేదు. బైబిల్ చదువుతూ ఉంటే ఈ మాట చదివాడు, వారి శరీరం నాకు సర్వ ఆరోగ్యం దయచేయను అన్నప్పుడు రోజు బ్రేక్ఫాస్ట్ చేయబోయే ముందు వాక్యం చదివేవాడంట, తర్వాత లంచ్ చేయబోయే ముందు వాక్యం చదివేవాడంట, తర్వాత డిన్నర్ చేయబోయే ముందు వాక్యం చదివాడంట. తనకు వచ్చిన జబ్బు ఆ విధంగా నయమైందంట. కనుక మనం ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి. యవనస్తులు 10 అధ్యాయాలంటే మినిమం చదవాలి రోజుకి. చూడండి, వాక్యం చదవడం, వాక్యం ఏం చేస్తుందంటే వాక్యము మన సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది. ఇంకొక మాట చూద్దాం. చూడండి, 119వ కీర్తన 119 వాక్యం ఏం చేస్తుందో. 119వ కీర్తన, ఈ కీర్తన స్పెషాలిటీ ఏంటంటే ప్రతి వచనంలో కూడా వాక్యం ఉంటుంది. వాక్యము, కట్టడలు, న్యాయ విధులు, ధర్మశాస్త్రము 2 వచనాల్లో ఉండదు, మిగతా వాటన్నింటిలో వాక్యం ఉంటుంది. ఇప్పుడు వాక్యం ఏం చేస్తుందంట చూడండి. 119:98 నిత్యము నాకు తోడుగానున్నవి
నా శత్రువులకు మించిన జ్ఞానం అవి నాకు, చూసారా, మన శత్రువులకు మించిన జ్ఞానాన్ని కలుగు చేస్తాయంట దేవుని వాక్యం. తర్వాత చూడండి, నీ శాసనములో నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. బోధకులు, వాక్యం చెప్పేవాళ్ళ కంటే విశేషమైన జ్ఞానం. తర్వాత చూడండి, లక్ష్యం చేయించున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. చూసారా, ఇది సహజంగా దావీదు రాశాడు అంటారు. అందుకే దావీదు ఏ విధంగా ప్రార్థన చేసేవాడు అంటే, చూడండి 119వ కీర్తన మనందరూ తెలిసిన మాట, క్రొత్త వారి కోసం చూద్దాం. 119:18 119:18 ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్టు నా కన్నులు తెరు. కనుక దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని పరిశోధించాలి. అప్పుడు వాక్యం ఏం చేస్తుందంటే మన సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని, లేకపోతే మనకి ఈ లోక సంబంధమైన జ్ఞానం కంటే పరలోక సంబంధమైన జ్ఞానాన్ని కలుగు చేస్తుంది. శరీరంలో రుచి చూసే అవయవం ఏది? సామాన్యమైన ప్రశ్న. శరీరంలో రుచి చూసే అవయవం ఏది? నాలుక. కరెక్ట్ కదా? ఇప్పుడు రండి, యోబు గ్రంథం 12వ అధ్యాయం. యోబు గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం. యోబు గ్రంథం 12వ అధ్యాయము, అంగిలి ఆహారమును రుచి చూచినట్లు. కాబట్టి ఇప్పుడు రుచి చూచే అవయవం ఏది శరీరంలో? ఏది చెప్పండి? అంగిలి. అంగిలి అంటే నాలుక పైన ఉంటుందే అది. మీరు వెళ్ళి లోకంలో ఎవరికైనా చెప్పండి, డాక్టర్కి, ఆహారాన్ని రుచి చూసేది నాలుక కాదండి, అంగిలి అంటే మనల్ని ఏమనుకుంటాడు? పిచ్చోడు అనుకుంటారు. మీరు ఇంటికి వెళ్ళి షుగర్ వేసుకోండి, నాలుక మీద షుగర్ వేసుకోండి, పైన అంగిలికి తగలకుండా అంతే ఉంచండి, మీకు అర్థం కాదు. స్వీట్ పైకి అలా తగిలించండి, అప్పుడు వెంటనే మీకు అర్థమైంది. కనుక ఆహారమును రుచి చూసేది ఏంటంటే లోకంలో వాళ్ళకి తెలియని విషయం. మన వాక్యం చదివితే గ్రహించవచ్చు. అందరు సైంటిస్టులు వాళ్ళందరూ కూడా వాక్యాన్ని చదివే ఇవి కనిపెట్టారు. కనుక శరీరంలో ఇప్పుడు రుచి చూచే అవయవం ఏది? అంగిలి. కనుక క్రైస్తవులకు మాత్రమే తెలిసి ఈ మాట 2 సార్లు రాయబడింది యోబు గ్రంథంలోనే. అంగిలి ఆహారమును రుచి చూచినట్లు. ఇది ఎంతో మర్మక్తం, మనకు అర్థం కాదు. అందుకే ఇంటికి వెళ్ళి మీరు షుగర్ వేసుకొని నాలుక మీద పైకి తగలకుండా ఉంచండి, మీకు కొద్దిసేపు స్వీట్ అనిపించదు. కనుక మనం ఏం చేయాలి? వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని పరిశోధించాలి. ఇది మూడోది. మరియా వాక్యాన్ని తన హృదయంలో భద్రం చేసుకొని ఏం చేసింది? తలపోసుకుంది. కనుక మొట్టమొదట సిమియోను సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ. రెండవది జ్ఞానులు ప్రభుని ఆరాధించారు. మూడవది మరియా వాక్యాన్ని తన హృదయంలో భద్రం చేసుకొని తలపోసుకుంది. ఇది మూడవది. నాలుగవదిగా చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయము 37వ వచనం. లూకాసు వార్త లేదా 36, 37. లూకాసు వార్త 2వ అధ్యాయము 36, 37 అందరూ కలిసి చదువుదాం. మరియు ఆషేరు గోత్రికురాలను పనియేలు కుమార్తె అయిన అన్నాను ప్రవక్తి యుండెను. ఆమె కన్యాత్వం మొదలుకు 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరముల విధవరాలయండి దేవాలయంను విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. 38వ వచనం. ఆమె కూడా ఆ గడిలోనే లోపలికి వచ్చి, అంటే ఇప్పుడు ఏ గడియా? యేసుప్రభువారు పుట్టి సిమియోను వీళ్ళందరూ యేసుప్రభుని ఎత్తుకున్నప్పుడు అదే సమయంలో ఈ అన్నా అనే ప్రవక్త కూడా లోపలికి వచ్చిందంట. ఏమేం చేసేదంట? ఎంతకాలం? 84 సంవత్సరం ఏం చేస్తుందంట? ఉపవాస ప్రార్థన చేస్తూ ఉందంట. ఏం చేస్తుంది? అది నిజమైన క్రిస్మస్. యేసుప్రభువారు పుట్టినప్పుడు హన్న మనకు బయలుపరిచే ఈ శ్రేష్టమైన ఆధిక్యత. ఈ అన్న అనేమా ఉపవాస ప్రార్థన. మనలో ఎవరైనా ఉపవాస ప్రార్థన చేసామా? వారానికి ఒకసారి ఉంటారా ఎవరన్నా ఉపవాస ప్రార్థన కూడా దయ్యాల మీద మనకి శక్తినిస్తుంది. అందుకే యేసుప్రభు శిష్యులు ఒకసారి దయ్యాన్ని పోగొట్టలేకపోయారు. ఎవరు? యేసుప్రభు శిష్యుల్లో ఒక 8 మంది పోగొట్టలేకపోయేసరికి యేసుప్రభు వారిని విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా మీతో ఎంతకాలం ఉండాలి అని వాళ్ళని దయ్యం పట్టినట్టు పిలిచి యేసుప్రభు దయ్యాన్ని పోగొట్టాడు. తర్వాత యేసుప్రభు శిష్యులు, ప్రభువా మేము ఎందుకు పోగొట్టలేకపోయామని అడిగారు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? ఇది ప్రార్థన వలననే కానీ. చూడు మార్క్స్ వార్త 9వ అధ్యాయం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 29వ వచనం.
మార్క్స్ వార్త 9వ అధ్యాయము 29వ వచనం. అందుకు ఆయన, ప్రార్థన వల్లనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని చెప్పాను. ప్రార్థన అనేసి ఫుట్ నోట్లో 2 వేసి కింద ఏం రాబడింది? ఉపవాసము వలనే. అది ఫుట్ నోట్లో తెలుగు బైబిల్ ప్రకారం. కనుక 2 వేసి కింద ఏమంటారు? ఉపవాసం. అంటే ఉపవాస ప్రార్థన ఏం చేస్తుంది? దయ్యాలను పోగొడుతుంది. కాబట్టి మీరు ఉపవాసం ప్రార్థన చేయండి. చాలామంది ఆల్ నైట్ ప్రేయర్స్కి లేకపోతే వారానికి ఒకసారి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. కొంతమంది చాలా రోజులు కూడా ఉంటారు. ఒక ఆయన 27 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. తర్వాత ఆయన బయటకు రాగానే ఆయన చేయి పెడితేనే కింద పడిపోతున్నారంట. కనుక ఈ రోజుల్లో మనం ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, నేను కూడా చేయి పెడితే ఎవడొకటి కింద పడిపోవాలని మనం ఉపవాసం ఉంటాం. అలాంటి పని చేయదు. కనుక మనం భక్తితో ఉపవాసం చేయాలి. కనుక నేను కూడా చేయి పెడితే టచ్ అనగానే కింద పడాలి, నన్ను అందరూ మా సంఘంలో అందరూ ఈయనలో శక్తి ఉంది, శక్తి అన్నీ అలా రావు. అయితే ఏం చేయాలి? మనము భక్తితో ఉపవాసం చేయాలి. కనుక ఈ అన్న అనే ఆమె 84 సంవత్సరాల వయసులో ఉండి కూడా ఉపవాస ప్రార్థనలు చేస్తూ యేసు ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉంది. ఈ లోకంలో యేసు ప్రభు వారు పుడతారని. ఎందుకంటే పాత నిబంధనలో ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళకు అర్థం చేసుకోవచ్చు. కనుక ఆమె కూడా యేసు ప్రభు పుడతాడని ఎదురు చూస్తూ ఉపవాస ప్రార్థనలతో ఎదురు చూస్తూ ఉంది. కనుక 4వది, అన్న ఉపవాస ప్రార్థనలకు సాదృశ్యంగా ఉంది. ఇది 4వది. 5వదిగా చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం. మనం ఎక్కడ పోయినా ఎక్కడికి వస్తాం, ఇక్కడ చేయబెట్టుకోండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 16-17 వచనాలు. లూకాసు వార్త 2వ అధ్యాయము 16-17 వచనాలు అందరూ కలిసి చూద్దాం. త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలోని పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఎవరిళ్ళు? గొర్రెల కాపరులు. పై వచనాలు చదివితే గొర్రెల కాపరులు రాత్రిపూట గొర్రెలు కాసుకుంటా ఉంటే దేవుని దూత వాళ్ళకు ప్రత్యక్షమయ్యి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు సమాధానం కలిగిన ఈ మాటలు చెప్పిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే, అరే దేవుడు మనకి ఇది బయలుపరిచాడు, మనం వెళ్ళి మరియను శిశువును చూద్దామని బయలుదేరి వాళ్ళని చూచి వస్తా వాళ్ళు ఏం చేశారంటే అనేకులకు ప్రచురం చేశారు. ప్రచురం చేయటం అంటే సువార్త చెప్పడం. అది మేము ప్రభువుని చూసాం, ప్రభు మాకు బయలుపరిచాడు, ఆ విధంగా వెళ్ళి మేము మరియను యేసు ప్రభుని చూచామని వారందరికీ ప్రచురం చేశారు. కనుక మనం ఎంతమంది సువార్త చెబుతున్నాం, లేకపోతే మన ఇంట్లో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం, లేకపోతే మన క్లాసులో ఉండే వాళ్ళకి మనం సువార్త చెప్తున్నాం, లేకపోతే మన ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళకి మనం సువార్త చెప్తున్నాం. చాలామంది సువార్త చెప్పరు, భయం. కనుక సామాన్యమైన విధానంలో మనం వాళ్ళని నిత్యత్వానికి నడిపించవచ్చు. కనుక అలాంటి ఆశ చాలామందికి ఉండదు. కనుక మనం సంవత్సరానికి ఒకరిని రక్షించామనుకోండి, ఎంతమందిని? సంవత్సరానికి ఒకరిని రోజు ఆ వ్యక్తి గురించి 2 నిమిషాలు ప్రార్థన చేస్తా, లేకపోతే ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని మన స్నేహితుడో మన ఇంట్లో వాళ్ళో లేకపోతే ఎవరైనా కానీ మీరు మందిరానికి రండి అని పిలిచి రోజుకు 2 నిమిషాలు ప్రార్థన చేసి సంవత్సరానికి ఒక్కళ్ళని రక్షించామనుకోండి. ఇప్పుడు మనం ఎంతమంది ఉన్నాం? ఒక 100 మంది అనుకోండి. వచ్చే సంవత్సరానికి మన సంఘం ఎంతమంది అయిపోయింది? 200 అయిపోయింది. మళ్ళీ వాళ్ళ 200 మంది ఇంకో సంవత్సరానికి ఇంకోళ్ళు తీసుకొచ్చారనుకో, సంఘం ఎంతమంది అయిపోయింది? 400. సంఘాలు పట్టవు. మనం ఏం చేయాలి? శిశోర్కి వెళ్ళాలి, సముద్ర తీరానికి వెళ్ళాలి. ఎందుకు? జనాలు పెరిగిపోతున్నారు కాబట్టి. ఇప్పుడు మరి జనాలు ఎందుకు పెరగట్లేదు అంటే మనకేం లేదు, ఆత్మల భారం లేదు. కనుక వాళ్ళు ఏం చేశారంటే చూసి వెంటనే రావచ్చు. అది నిజంగా మారుమనసు పొందినాడు మౌనంగా ఉండలేడు. ఏదో ఒక విధంగా మనకు అనేకమైన అవకాశాలు ఇస్తూ ఉంటాడు ప్రభు. ఆ అవకాశాలను మనం సద్వినియోగం చేసుకొని మనం ఏం చేయాలంటే అనేకులకు ప్రభువుని పరిచయం చేయాలి. ఎవరైనా ఒక యవనస్తురాలు వచ్చి ఈయన వాక్యం చెప్తే నేను మారుమనసు పొందాను అంటే మనకి ఎంత సంతోషం ఉంటుంది. కనుక మనం ఎవరికైనా వాక్యం చెప్పామా, లేకపోతే మనము సువార్త చెప్పడం వల్ల ఎవరైనా మారుమనసు పొందారా? కనుక ఇక్కడ ఈ గొర్రెల కాపరులు వాళ్ళు చదువు లేని వారైనప్పటికీ దేవుడు వాళ్ళకి బయలుపరిచిన దాన్ని వాళ్ళు వెళ్తా ఉన్నప్పుడు మార్గంలో కనబడిన వారందరికీ వాళ్ళకి ఏం చేశారు? ప్రచురం చేశారు. అంటే ఏం చేశారంటే సువార్త ప్రకటించారు. అది నిజమైన క్రిస్మస్. కనుక అనేకులకు ప్రభువుని గురించి చెప్పాలి. ఆయన ఎవరు, ఎందుకు పుట్టాడు, లేకపోతే యేసు ప్రభువులో ఉన్న గొప్పతనం ఏంటి, ఇది సువార్త. కనుక గొర్రెల కాపరులు ఏం చేశారు? సువార్త ప్రకటించారు. మొట్టమొదటిది ఏంటి? సిమియోను సిద్ధపరిచిన రక్షణ, జ్ఞానులు ప్రభువుని ఆరాధించుట, 3వది మరియ దేవుని వాక్యం, 4వది అన్న ఉపవాస ప్రార్థన,
ఐదో వ్యక్తి గొర్రెల కాపరులు ఆయనకు ప్రచురణ చేశారు. ఇది ఐదవది. ఆరవది చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనం. ఆ జ్ఞానులు తన్ను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వల్ల వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతంలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించను. 17వ వచనం. అందువల్ల రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పు మహారోదనము కలిగెను. కనుక ఇదన్నది ఆరవది హేరోదు దేనికి సాదృశ్యంగా ఉన్నాడు? హేరోదు శ్రమలు, కష్టము, అంగలార్పు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, మిమ్మును చంపు ప్రతివాడు దేవునికి సేవ చేయన దినములు వచ్చుతున్నాం. ఎక్కడుందన్నమాట? యోహాను సువార్తలో ఉంటుంది అనుకుంటాను. మిమ్మును చంపు ప్రతివాడు, యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయము 2వ వచనం. మీరు హేరోదు సందర్భంలో దీన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అందరం కలిసి చదువుదాం. వారు మిమ్మను సమాజ మందిరంలో నుండి వెలివేతరు, మిమ్మను చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నాను అనుకునే కాలము. చూడండి, విశ్వాసులను చంపుతా వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ దేవునికి సేవ చేస్తున్నారంట. ఇప్పుడు హేరోదు కూడా ఏం చేశాడు? యేసు ప్రభు పుట్టినప్పుడు జ్ఞానులు తన్ను మోసం చేశారని, ఆ సమయాన్ని కాలాన్ని బట్టి యేసు ప్రభుని చంపాలని, యేసు ప్రభు బతకకుండా ఉండాలని ఆ 2 సంవత్సరాల వయసులో ఉన్న వారందరిని చంపేశాడు. యేసు ప్రభు పుట్టినప్పుడు అంటే యేసు ప్రభు ద్వారా ఆ చుట్టుపక్కల ఉన్న వారందరికీ మహారోదనము, బాధ, శ్రమలు కలిగినాయి. అంటే నిజమైన క్రిస్మస్ ఏంటంటే మనం యేసు ప్రభుని నమ్ముకున్నందువలన మన జీవితము 3 పువ్వులు 6 కాయల్లాగా ఉండదు. ఈ లోకంలో ఏం చేయాలి? కష్టాలు, శ్రమలు, బాధలు గుండా వెళ్ళాలి. వాటిల్లో మనం ప్రభుని స్తుతించాలి. వాటిల్లో ప్రభువా మీరు ఎందుకు ఇచ్చారు అని దేవుని యొద్ద కనిపెట్టాలి. ఆ విధంగా కష్టాలు, శ్రమలు లేకుండా ఎవరు కూడా పరలోకం వెళ్ళలేరు. నేను మారుమనసు పొందాను, మా ఇంట్లో బాగా డబ్బులు ఉన్నాయి, నేను ఆరాధన చేస్తాను, వాక్యం చెబుతాను, 7 పాయింట్లు చెప్తాను, ఇలాంటివన్నీ కూడా మనకు వర్కౌట్ కావు. అయితే మనం ఏం చేయాలి? కష్టాలు, శ్రమలు గుండా వెళ్ళాలి. అందుకే కెమిస్ట్రీ చదివిన వాళ్ళకి తెలుసు, బొగ్గు ఉంటుంది. బొగ్గులో ఏముండదు, బొగ్గులో కార్బనే ఉండేది. ఇంట్లో కొంతమంది పాతకాలంలో వాళ్ళు పేస్ట్ లాగా బొగ్గును వాడేవాళ్ళు. అదేవిధంగా డైమండ్ ఉంటుంది, డైమండ్లో కూడా కార్బనే. బొగ్గులో ఏముంటుందో డైమండ్లో కూడా సేమ్, ఇంకా తేడా ఏం లేదు. అయితే ఈ బొగ్గు ఏం చేస్తుందంటే భూమిలో రకరకాల టెంపరేచర్లకు గురయ్యి భూమిలో ఉన్న ఈ నల్లటి బొగ్గు రాను రాను డైమండ్ వల్లే మారిపోయింది. అందుకు ప్రభు శ్రమలు ఇచ్చేది. కనుక ఎవరైతే నిజంగా శ్రమలను ఓర్చుకునే వాళ్ళు ఉంటారో చూడండి, వాళ్ళు రాను రాను వాళ్ళు ఒక వజ్రం వల్ల లేకపోతే డైమండ్ లాగా మార్చబడతారు. మనకు శ్రమలు అంటే ఇష్టం ఉండదు. అందుకే యోబుకి ఏమొచ్చినాయి? యోబుకి ఒకే రోజు 10 మంది పిల్లలు చనిపోయారు, ఆస్తి మొత్తం పోయింది. యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయిన యెహోవా నామమునకు. దాన్ని అన్నబట్టి తర్వాత ఏమైంది? మళ్ళీ యోబుకి దేవుడు 10 మంది పిల్లల్ని ఇచ్చాడు. చూడండి, ఇది ఆశ్చర్యం కదా. 10 మంది పిల్లల్ని ఇచ్చాడు. తర్వాత ఆస్తిలో 2 అంతలు ఆస్తి ఇచ్చాడు. అన్ని 2 అంతలు. మీరు 42వ అధ్యాయం చదివితే అక్కడ 5,000 ఉంటే ఇక్కడ 10,000, అక్కడ 2,000 ఉంటే ఇక్కడ 4,000. మరి పిల్లలు కూడా 10 మంది కాబట్టి పిల్లల్ని ఎంతమంది ఇవ్వాలి? 20 మందిని ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేదు? పిల్లల్ని 10 మంది ఎందుకు ఇచ్చాడు? యోబుకి పిల్లలు 20 మంది. 10 మంది పరలోకంలో ఉన్నారు, 10 మంది భూమి మీద ఉన్నారు. అర్థం కదా? 10 మంది ఎక్కడ ఉన్నారు? పరలోకంలో ఉన్నారు, 10 మంది భూమి మీద ఉన్నారు. కనుక శ్రమలు ఏం చేస్తాయంటే మనము దేనిని నష్టపోయే వరంగా చేయవు. కనుక దేవుని కొరకు ఏం చేయాలి? మనము శ్రమలు అనుభవించాలి, కష్టం అనుభవించాలి, రోదనం అనుభవించాలి. కనుక భక్సింగ్ గారు వాళ్ళు ఆరంభ దినాల్లో నేను ఎంఎస్సి చదివేటప్పుడు నేను చెన్నై వెళ్ళాను. అప్పుడు పిలుపు గారి భార్య ఇప్పుడు ఉన్న ఆంటీ మాకు మా నాన్న బట్టి మా అత్తను బట్టి బాగా పరిచయం. అందరూ ఒక రూమ్లో ఉన్నారు, నేను వాళ్ళతో ఉండనని మందిరంలో ఉన్నా. ఆమె రోజుకు నాకు ఒక విషయం చెప్పేది. భక్సింగ్ గారి టైంలో జరిగేది. ఈవినింగ్ కూర్చున్నప్పుడు ఓ రోజు ఏం చెప్పిందంటే, ఆ దినాల్లో వాళ్ళు సేవకు వచ్చినప్పుడు వాళ్ళకున్న సమస్య ఏంటంటే పేదరికం. డబ్బులు ఉండేవి కాదు, డబ్బులు వేసేవాళ్ళు కాదు. అప్పుడు ఒకసారి భోజనం కూడా ఉండేది కాదంట.
భోజనం కూడా ఉండేది. కాకపోతే వాళ్ళకి ఫ్రైడే ఈవినింగ్కి వచ్చేసరికి జెహోషామాలో ఉన్న భక్సింగ్ గారితో ఉన్న వాళ్ళందరికీ ఇక బియ్యము ఉప్పు అన్నీ అయిపోయాయంట. సాటర్డే అంతా మంచినీళ్ళు తాగి ఉండాలంట, సండే అంతా మంచినీళ్ళు తాగి ఉండాలంట. సండే ఈవినింగ్ భక్సింగ్ గారు 10 o'clock స్టార్ట్ చేస్తే 4 o'clock వరకు చేసేవాడంట, 4 గంటల వరకు. ఈ 4 గంటలకు అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం గాస్పుల్ మీటింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చిన చందాతో ఆ రోజు ఈవినింగ్ తినేవాళ్ళు అంట. అంటే 2 రోజులు ఎవరికి ఏముండేది. భక్సింగ్ గారు కూడా అందరూ మంచినీళ్ళు తాగటం సంతోషంగా ఉండేవాళ్ళు అంట. ఈ విధంగా ఉన్నప్పుడు ఒకరోజు ఒకళ్ళ ఇంట్లో బర్త్డే అని భక్సింగ్ గారిని పిలుచుకొని వెళ్ళారంట. ఒక సాటర్డే ఒక ఫ్యామిలీ బాగా డబ్బున్న వాళ్ళు, మా అన్న మా ఇంట్లో బర్త్డే మా అబ్బాయిది, మీరు వచ్చి ప్రార్థన చేయండి అంటే భక్సింగ్ గారు వెళ్ళారంట. వెళ్ళినప్పుడు సరే వాళ్ళు కేక్ కట్ చేసుకున్నారు, ఆయన ప్రార్థన చేశాడు. కేక్ ఇస్తే భక్సింగ్ గారు తినలేదంట. తర్వాత ఆయన కొరకు మంచి భోజనం సిద్ధపరిచి భోజనం పెడితే భక్సింగ్ గారు తినలేదంట. తినకుండా నేను తిన్నాను అని చెప్పి మళ్ళీ వెంటనే వచ్చేసాడంట. రాగానే వాళ్ళకి అనుమానం వచ్చింది, అరే మనం ఏదో తప్పు చేశాం, అందుకే దైవజనుడు మన ఇంటికి వచ్చి భోజనం చేయకుండా వెళ్ళిపోయాడని వాళ్ళు ఫ్యామిలీ అంతా వచ్చి భక్సింగ్ గారు కాళ్ళ మీద పడ్డారంట. కాళ్ళ మీద పడి, అన్న మేమేదో తప్పు చేసాం, మమ్మల్ని క్షమించండి అంటే అప్పుడు భక్సింగ్ గారు చెప్పారంట, మీరందరూ వచ్చి నాకు కాళ్ళ మీద పడ్డారు కాబట్టి నేను చెప్తున్నాను, ఇలాంటివి చెప్పకూడదు. ఫ్రైడే సాయంత్రం నుంచి ఇక్కడ మందిరంలో ఏం లేవు, ఫ్రైడే సాయంత్రం ఎవరేం తినలేదు, సాటర్డే ఉదయం ఏం తినలేదు, మధ్యాహ్నం ఏం తినలేదు, సాయంత్రం నేను మీ ఇంటికి వచ్చాను బర్త్డేకి. మీరు ఇవన్నీ పెడితే నేను ఇవన్నీ తిని మందిరంలో వాళ్ళకి ఏమి లేకుండా ఉండి, నేను వాళ్ళకి ఏమి లేకుండా వాళ్ళు ఉన్నప్పుడు నేను మీ ఇంటికి వచ్చి తినడం క్రమం కాదు కదా, అందుకే నేను తినకుండా లేనని చెప్పాడు. అయితే ఈ రోజుల్లో సేవకులు అయితే ఏం చేసేవాళ్ళు, ఈ రోజుల్లో సేవకులు మళ్ళీ ఆదివారం ఉండదో అని చిన్న టిఫిన్ ఏదో తీసుకెళ్ళి దీంట్లో కూడా కొద్ది పెట్టడానికి పెట్టుకుని వస్తారు. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఉన్నారు. అయితే భక్సింగ్ గారు తినకుండా వచ్చాయంట. ఎందుకు? వాళ్ళు మందిరంలో ఉన్న వాళ్ళు తినలేదు కనుక, వాళ్ళు తినకపోతే నేనేం కేక్ కూడా పట్టుకోలేదంట. అప్పుడు వాళ్ళు అరే ఇలా జరుగుతుందా అని వాళ్ళు మళ్ళీ వెళ్ళి అందరికీ భోజనం సిద్ధపరిచి తీసుకొచ్చారంట. కాబట్టి మనం దేవుని కొరకు ఏమన్నా శ్రమలు అనుభవించామా, ఒకరోజు దేవుని కొరకు మనం భోజనం మానుకున్నామా, లేకపోతే ఒకరోజు ఉపవాసం ఉన్నామా, మనం ఏదైనా కష్టం అనుభవించామా, ఇవి లేకుండా మనము పరలోకానికి వెళ్ళాము. అందుకే అపోస్తుల కార్యంలో ఒక మాట ఉంది, ఏం చేయాలంట? అపోస్తుల కార్యంలో చూడండి, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము, అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 22 వచ్చినాం. మన జీవితంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అపోస్తుల కార్యంలో 14:22 అందరం కలిసి చదువుదాం. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించరు. ఎలాంటి శ్రమలంట? అనేకమైన శ్రమలు. చూడండి, కనుక ఇవి మనలను నిత్యరాజ్యం తీసుకెళ్తాయి. అంతేగాని వాక్యం చదవటం, వాక్యం చెప్పటం, నాకు వాక్యం తెలుసు అనుకోవడం, లేకపోతే నేను ఆరాధన చేస్తున్నాను అనుకోవడం, ఇవన్నీ మంచియే. కానీ ఇవి మనల్ని నిజమైన నిత్యరాజ్యానికి తీసుకెళ్ళవు. కనుక యేసు ప్రభు పుట్టాడని, యేసు ప్రభును చంపాలని హేరోదు ఏం చేశాడంటే కోపంతో అక్కడ చుట్టుపక్కల ఉన్న 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపేశాడు. చూడండి ఎంత శ్రమ, ఎంత బాధ వాళ్ళకి. కనుక ప్రభువుని అంగీకరించడం ద్వారా, నిజంగా అంగీకరించిన వాళ్ళ ప్రభు ఏం చేస్తా అంటే శ్రమలు కూడా తీసుకెళ్తాడు. ఇప్పుడు భక్సింగ్ గారు ఆ విధంగా తినకుండా వాళ్ళకి తర్వాత వాళ్ళు అదినాల్లో అలా ఎంతో పేదరికంలో ఉండి అలా వచ్చారు కదా. తర్వాత రాను ఆయన పరిచర్ని ఆశీర్వదించిన తర్వాత రాజులు కూడా భక్సింగ్ గారు తినే భోజనం తినలేదంట. చూసారా, రాజులు కూడా ఎక్కడికి వెళ్ళినా, ఫారెన్ ఎక్కడికి వెళ్ళినా కానీ భక్సింగ్ గారు వస్తున్నాడని చాలా సిద్ధపరిచేవాళ్ళు అంట. ఆయనతో ఉండేవాళ్ళు తిమోతికి ఇలాంటి వాళ్ళు ఎన్నోసార్లు సాక్ష్యం చెప్పారు. కనుక మనం దేవుని కొరకు ఏది కూడా మనం ఏదైతే ఓర్చుకుంటామో, దేవుని కొరకు ఏదైతే సహిస్తామో, ఇవి మనకి ఉచితంగా పోవు, అవి మనం శ్రేష్టమైన స్థానానికి తీసుకెళ్తాయి. కనుక హేరోదు ఆరోదిగా దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే శ్రమలు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు, వీటికి ఇది ఆరోది. చివరిగా 7వదిగా చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయము 38వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 38వ వచనం. అందరూ కలిసి చూద్దాం. ఆమె కూడా ఆ గడిలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడాను. ఇక్కడ యెరూషలేములో ఎలాంటి వాళ్ళు ఉన్నారంట? విమోచన దినం కొరకు ఎదురు చూస్తున్నారంట. ఒక
ఒక బ్యాచ్ విమోచన దినం. అంటే విమోచన దినం అనేది ఆత్మీయంగా ప్రభు దినం కొరకు ఆ రోజుల్లోనే యేసు ప్రభు పుట్టకముందే వీళ్ళందరూ కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారంట. ఈ అన్న లోపలికి వెళ్ళి ప్రభువుని కొనియాడి వాళ్ళతో కలిసి ఏం చేసిందంట, ఆయన గురించి మాట్లాడిందంట. అంటే యెరూషలేములో ఎలాంటి వారు ఉన్నారు? ఆయన రాజ్యం కొరకు ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. కనుక మనం ఏం చేయాలి? దినదినం కూడా ఆయన విమోచన దినం అంటే ప్రభు దినం కొరకు మనం కనిపెట్టాలి. ఈరోజు నేను చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్తానా, లేకపోతే నేను ప్రభు వస్తే ఎత్తబడతానా అని మన జీవితాన్ని మనం దినదినం పరీక్షించుకుంటూ ఉండాలి. ఇది నిజమైన క్రిస్మస్. యేసు ప్రభు వారు పుట్టిన సందర్భంలో 7 వ్యక్తులు 7 రకాలైన ఆత్మ సంబంధమైన విషయాలు. మొట్టమొదటిగా సిమియోను సిద్ధపరిచిన రక్షణ, రెండవదిగా జ్ఞానులు దేవుణ్ణి ఆరాధించి స్తుతించడం, మూడవది మరియా దేవుని వాక్యం చదివి ధ్యానించి పరిశోధించి హృదయంలో దాచుకోవటం, నాలుగోది అన్న ఉపవాస ప్రార్థనలు, ఐదోది గొర్రెల కాపరులు సువార్త ప్రచురం చేసేది, ఆరోది హేరోదు ఏం చేశాడు? హేరోదు యేసు ప్రభుని చంపాలని అనేకులను చంపాడు. అంటే శ్రమ, కష్టము, ఇబ్బంది, లేకపోతే భయంకరమైన శ్రమలు, ఇది ఆరోది. చివరికి 7వది ఆయన నిత్యరాజ్యం కొరకు మనము సిద్ధపరచబడాలి. కనుక ఈ 7 లక్షణాలను మనం దినదినము అభ్యాసం చేసినప్పుడు నిజమైన క్రిస్మస్ అనే అనుభవంలో ఉంటాం. లేకపోతే యేసు ప్రభువు పుట్టిన సందర్భాన్ని, బైబిల్లో రాయబడిన విషయాలను మన జీవితానికి అన్వయించుకొని మనం తప్పకుండా పరలోక రాజ్యంలో ఉంటాం. కనుక ఆ విధంగా ప్రభు మనకు సాయం చేయను గాక, ప్రభు మనల్ని సిద్ధపరచును గాక. ఇంకా ఎవరైనా మారుమనసు పొందకుండా ఉంటే శంకరి వలె చిన్న ప్రార్థన, దేవా పాపినైనా నన్ను కరుణించు అనే మాట మనను నిత్యరాజ్యానికి సిద్ధపరిచింది. తర్వాత మీరు ఈ 6 రకాలైనవి దినదినం అభ్యాసం చేయొచ్చు. అప్పుడు మీరే నిజమైన క్రైస్తవ జీవితాన్ని మీ జీవితంలో అనుభవిస్తారు. కనుక ఇంకా ఎవరైతే మారుమనసు పొందిన వాళ్ళు ప్రభువుని ఆరాధించే విషయంలో, లేకపోతే వాక్యం చదివే విషయంలో, లేకపోతే ప్రభువుకి అనేకులు పరిచయం చేసే విషయంలో, లేకపోతే శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు మందిరం మానేసి లేకపోతే దేవుని మీద తిరగబడే విషయంలో, ఇలాంటివి ఉంటే మనం ఈ దినం సరి చేసుకొని నేను చెప్పిన మాటలను మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఇంకా ప్రభు మీకు అనేకమైన వాటిని బయలుపరుస్తాడు. ఈ లోకంలో మనం శ్రేష్టమైన క్రైస్తవులుగా ఉంటాం. ఆ విధంగా ప్రభు మనకు సాయం చేయనుగా. దయచేసి ప్రకటనలు గమనించండి. సహోదరుడు పేరు బర్నబాస్. ఈయన మరి ఎంఎస్సి చదువుకొని బెంగళూరులో మరి ఎంఆర్ఎఫ్ కంపెనీలో పాలిమర్ సైన్స్ అనేటువంటి సబ్జెక్ట్లో మరి బ్రదర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు, బెంగళూరులో ఉంటారు. మరి ఇంకా చెప్పాలంటే మనకు చాలా సమీపమైనటువంటి వ్యక్తే. వాళ్ళ నాన్నగారు మన సంఘానికి ఎన్నోసార్లు వచ్చి పరిచయం చేసినటువంటి వ్యక్తి. మరి ప్రతిపాడు దయారత్నం అంకుల్ పెద్ద కుమారుడు, ప్రతిపాడు దయారత్నం అంకుల్ గారి పెద్ద కుమారుడు బర్నబాస్. మరి తన భార్య, 2 పిల్లలు, వారి కుటుంబం కొరకు ఇట్లాగే పరిచర్యలో పాల్పొందుతూ ఉంటారు. వారి కొరకు ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. తర్వాత మన స్థానిక సంఘ సేవకులు ముట్లూరు క్రిస్మస్ పరిచర్య కొరకు వెళ్ళారు. మరి వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఇట్లాగే ఇంకా మందిరంలో అనేకమైనటువంటి అక్కర్లు ప్రభు కృపను బట్టి తను దేవుని యొక్క దయా సంకల్పాన్ని బట్టి దేవుడు తీరుస్తూ వస్తున్నాడు. మరి పైన ఫ్లోరింగ్ నీళ్లు నిలబడుతున్నాయి, వర్షం పడుతూ ఉంటే నీళ్ళు నిలబడుతున్నాయి, ఈ చెమ్మ ఎక్కడ వస్తుందో అని చెప్పి ఆ మూలన చెమ్మ కూడా దిగుతూ ఉంది. దానికోసం మరి పైన నీళ్ళు నిలబడకుండా ఫ్లోరింగ్ లాగటం జరిగింది. అట్లాగే మరి మనకి కార్డ్లెస్ మౌతులు అవి పాడైపోయినాయి, వాటిని కొనడం, అట్లాగే మైక్ స్టాండ్లు కొనడం జరిగింది. తర్వాత తబలా దేవుడు సమకూర్చాడు. అట్లాగే మరి చాలా దినాల తర్వాత ప్రత్యేకమైన కూడిక, స్త్రీల కూడిక కూడా జరుపుకోవడానికి దేవుడు ఇట్లా కృపనిస్తూ వస్తున్నాడు. కనుక భవిష్యత్తులో కూడా ఇట్లా మరి పనులు జరిగింపబడటానికి దేవుడు కృపనివ్వాలని దయచేసి ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే మనకి ఈ కిటికీలకు సంబంధించి మరి చలిగా ఉంది, రేపు వాచ్ నైట్ సర్వీసు జరగాలి. దాని కొరకు మరి ఆ కిటికీకి కూడా సన్ గ్లాస్ బిగించాలని చెప్పి ఆశపడతా ఉన్నాం. మరి దేవుడు మరి అనుమతిస్తే 31 లోపు ఈ కిటికీల పనులు కూడా అయ్యేటట్లుగా దయచేసి ప్రార్థన చేయండి. అట్లాగే ఇంకా వార కార్యక్రమాల్లో వచ్చేటప్పటికి దైవ సేవకులు గుర్తు చేయమని చెప్పారు. గురువారం బైబిల్ స్టడీ ఉంటుంది రేపు, శుక్రవారం అదేవిధంగా ఆల్ నైట్ ప్రార్థన ఉంటుంది. తర్వాత శనివారం ఉదయం 10 గంటలకు ఎడ్లూరు బాబురావు గారి గృహంలో
మరి వారి కుమార్తె వివాహ సందర్భంగా రిసెప్షన్ కార్యక్రమం ఉంటుంది. అక్కడ కృతజ్ఞత కూడిక విందు ఏర్పాటు చేయబడుతుంది. దయచేసి సంఘం అందరికి ఆహ్వానం. అదేవిధంగా ఆదివారం ఉదయం 10:30 గంటలకు ఆరాధనకు తిరిగి మళ్ళీ మనము సమకూడి వస్తాం. ఇవి ప్రకటనలు. దయచేసి వీటిని జ్ఞాపకం చేసుకొని మీ ప్రార్థనలో ప్రార్థించాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, దయాదాక్షిణ్యపూర్ణమైన మా గొప్ప దేవ, మీ పరిశుద్ధ నామమును బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. క్రిస్మస్ను పురస్కరించుకొని ఈ రీతిగా ప్రత్యేకమైనటువంటి కూడిక మీ మందిర ఆవరణంలో జరిగింపబడడానికి మీరు అనుగ్రహించిన దేవా మీ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి దేవా మేము స్తుతిస్తున్నాం. మీ దాసుడు బర్నబాసన్ను మా మధ్యలోకి తీసుకుని వచ్చి ప్రభా దాసుని వాడుకున్నందుకై ప్రభా మీ యొక్క ధవళ సింహాసనం నుండి మీ మాటలు ప్రభా మాకు అర్థమయ్యే రీతిలో వివరించి చెప్పగలగడానికి మీరు సహాయపడుతూ మీ ఆత్మ ద్వారా పరిచర్య మీరు జరిగించినందుకై వందనాలు. మీ దాసుని కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభా. ఈ రీతిగా పరిచర్యలో పాలు పొంది ప్రభా మీ నామ ఘనత కొరకు, మీ రాజ్య వ్యాప్తి కొరకు సహోదరుని మీరు బలపరిచి వాడుకునవలసిందిగా మనవి చేస్తున్నాం. తిరిగి మీ దాసుడు ముట్లూరులో పరిచర్య నాయన మరి వారు పరిచర్య జరిగించిన దాన్ని బట్టి వారి పరిచర్యకు నీరు కట్టి ఫలింప చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. దేవా అదే రీతిగా నాయన మీ సన్నిధిలో ప్రభా మేము ప్రార్థిస్తుండగా కనికరించుము సంఘమును ప్రభా మీరు బలపరచండి, విస్తరింప చేయండి నాయన. మీ యొక్క సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లు మీ యొక్క సరిహద్దులు మీరు విశాలపరచవలసిందిగా మనవి చేస్తున్నాం. దేవా తిరిగి నాయన మహాగణుడు అయినటువంటి మా రక్షక విన్నటువంటి వాక్యాన్ని నీరు కట్టండి, ఫలింప చేయండి ప్రభా. ఈ రీతిగా వచ్చిన వారందరిని బట్టి మీకు వందనములు ప్రభా. మరి బంధువులు మిత్రులు ప్రభా అనేకులు ప్రభా మీ ఇంటికి ఈ రీతిగా వచ్చిన వారందరిని బట్టి, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి దేవా మేము స్తుతిస్తున్నాం. ఆ రీతిగా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, రక్షింపబడి ప్రభా మీ మందిరావరణములు మిమ్మల్ని సేవించినటువంటి మీ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకొని వారిని మేళ్లతో నింపవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. తిరిగినైనా మరి ఈ వార కార్యక్రమాల విషయంలో కూడా మీరు కనికరించండి. గురువారం బైబిల్ స్టడీ ప్రభా, శుక్రవారం ఆల్ నైట్ ప్రేయర్, అదేవిధంగా శనివారం ఉదయకాలం నైనా రిసెప్షన్ ప్రభా. మరి తిరిగి ఆదివారం ఉదయం 10:30 గంటలకు ప్రభా మీ ప్రజలు మిమ్మల్ని ఆరాధించిన మితమై సమకూడి రాగలిగినట్లుగా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఇంతవరకు ప్రభా మీరు మాతో ఉండి మా దేవా ఈ పరిచర్య ఎంతట్లో మీ యొక్క దక్షిణ హస్తము, మీ దక్షిణ హస్త బలంతో మీరు ఆదుకొని మీ దాసుని వాడుకున్నందుకే వందనములు చెల్లిస్తూ ప్రభా మీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రవీణేశ్వరీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడును సదాకాలము తోడైనను గాక, ఆమేన్. లోకంబు మనది అచ్చట నుండి వచ్చునేసు ఆనందమయ పరలోకంబు మనది అచ్చట నుండి వచ్చునేసు గీతము సంపుగా కలసి పాడుదము యేసుకు జై. సియోను గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము.